హాయ్ ఫ్రెండ్స్, దండాలు బాగుండారా? సిన్నెట్ని ఇంకా కౌతాలం పోతాం. సిన్నెట్ల అశోక చక్రవర్తి కాలం ఇంకా రోడ్డుకి ఆ పక్క ఈ పక్క మాన్లు పెట్టినారు. చింతమాన్లు, నేరేల మాన్లు, మామిడి మాన్లు, కానుగ మాన్లు ఇట్లా పెట్టి పెద్ద చేసినారు. ఎప్పుడు పెట్టిందో కానీ ఏ పుదూరు అని ఉంది కదప్ప. ఈ తావు చూడండి ఎంత బాగుందో. ఈ ఏ పుదూరుకి గిడ్డిగాన్పల్లి అని ఒక పాత పేరుండెప్ప పూర్వకాలంలో. ఆ గిడ్డిగాన్పల్లె ఇప్పుడు ఏ పుదూరుగా అవతరించింది. ఇది ఒసూరుని ఇంకా డైనీకి 1 గంట పోయే మన పెద్ద రోడ్డు ఇది. ఈ రోడ్ని ఇప్పుడు ఇంకా పెద్దది చేస్తారని చెప్పేసి చుట్టుపక్కల ఉండే మాన్లు ముండ్లంతా రేకు కోసేస్తూ ఉండరు. ఇప్పుడు మనకు కనబడుతూ ఉన్నాయి. అవి ఇంకొన్నాళ్ళు కనబడతాయో లేదో చెప్పే కాయలే. కానీ మనం బస్సులో పోయేతావుడో కార్లో పోయేతావుడో మనం పోతా ఉంటే ఆ మాన్లు ఎనికిపోతూ ఉంటాయి. గ్యాప్ ఉందా మీకు? బస్సులో మనం పోయేటప్పుడు చూసినది ఇవంతా చూస్తూ ఉంటే మనకు చిన్నప్పుడు గ్యాపాలు ఎన్నెన్నో వస్తాయి. వాన వచ్చే చాలు మన కిందో సింతమాన కిందో కానమాన కిందో పోయి నిలుచుకుంటా ఉంటుంది. ఎండ అయితే చాలరని చెప్పి నిలుచుకున్నాడ ఆవులు గొడ్లు కట్టేస్తూ ఉంటుంది. ఎన్ని అనుభవాలు. ఇట్లా కాలం వచ్చేస్తే చింతకాయలు ఏడ ఉదురుతాయని రోడ్డు సక్కువ బ్యాగుల్లో ఏరుకోని సంతకు పోయేటప్పుడంతా ఏరుకొని వస్తూ ఉంటుంది. కాలం పైన రోడ్లు ఇస్రామ్ అవుతాయి కానీ మాన్లు మండ్లు చెట్లు ఏమి మనం చెప్పుకునే కుండేలే. ఇంకా ఈ దావలో పోతే నాకన్నా చూస్తూ ఉండదే మీకేసేనా గ్యాపాలు. ఎలా అంటే రోడ్ల గాడీలో పెట్రోల్ అయిపోయినప్పుడు, డీజిల్ అయిపోయినప్పుడు, తోసుకోపోయినప్పుడు, ఈ దావ ఎక్సకు తోసుకోపోయినప్పుడు, నానుకొని పోయినప్పుడు ఈ రోడ్లంతా మీకు బాగా తెలుసును. మాన్లకి నిలుచుకుంటారు. ఇవంతా మనకి చిన్నప్పటి ఇంకా చూస్తూనే ఉంటాము. ఇంక ఈత వచ్చే ఈ కంపెనీ ఒకటి అయిందప్ప, పీడ్ కంపెనీ అంట ఇది నకోడా అని చెప్పేసి. ఈ తావంతా చాలా జనం ఇప్పుడు ఫోన్లకు వస్తూ ఉన్నారప్ప. ಯಾವುದೋ మా రోడ్లో కూడా ఫ్యాక్టరీలంతా అయ్యిండాయి. ఈ తావ వచ్చే మనకి ఆనేగోలు కోటకు పోయే దావా. ఆనేగోలు కోటకు పోయే దావా. ఈ తావ పాతకాలం దేవస్థానం అంతా ఉంది. ఈ మానలంతా ఇప్పుడు పోతాయనేదే నా కడుపు మంట. ఇంక ముందుకు పోతే మనకి సనత్ కుమార్ నది కూడా వస్తుందప్ప. ఈ సనత్ కుమార్ నది ఈ పక్క ఎడంసే పక్క కోటను ఓర్చుకుంటూ పోతుంది. కోటను ఆనుకొనే 3 గుట్లు ఉన్నాయప్ప. కొరసోన్ గుట్ట, బోడిగుట్ట, మొండిగుట్ట, పిల్లుగుట్ట, సాకుల గుట్ట, గెరగుట్ట, ఇట్లా గుట్లంతా ఉన్నాయి మనకి. ఇంకా ఈడ జక్కేరు పంచాయతీ దాటుకోకపోతేనే ఆనేగోలు పంచాయతీ వస్తుంది. ఈ నర్సరీ ఉంది చూడండి, దానికి నేరుగా 4 గోడలు కనబడతాయి. ఆడ కోట ఉండే పాలేగారుల పరిపాలన కాలం ఇంకా ఆనేగోలు కోట ఉండే. ఆనేగోంది వంశస్థులు ఇక్కడ పరిపాలన చేసినారని ఆనవాళ్ళు యాగా ఉంది. అక్కడ ఆనేగోలు కోటమునేశ్వర స్వామి దేవస్థానం కూడా ఉంది. ఇది అతి పురాతనమైన దేవాలయము. ఆడ నీళ్ళ స్వరంగం కూడా ఉందంట కొండ దేవస్థానం పోయేదానికి. ఇవంతా నాకన్నా మీకేసేనా గ్యాపాలు. ఎలాంటే ఈ దావులంతా ఈ పక్క గొడ్డు గొర్రెలు మేపిండేవాళ్ళు, ఆయితారం సంత వచ్చేస్తే చాలు నడుచుకోపోయిండేవాళ్ళు, ఎద్దులు తోలుకపోయిండేవాళ్ళు. ఆ సంతకి ఆ ఎద్దులేపరగాళ్ళు, ఆవులేపరగాళ్ళు ఈడిపోయి మానల దగ్గర నిలుచుకోండేది. ఇది సల్లాపురం దేవస్థానము. మా ప్రాంతంలో ఎవరు దేవస్థానంకి పోయి అవ్వాలంటేనో ఓం శక్తి మాల వేసుకుని అయ్యప్ప గుడికి పోతేనో పేటకి పోతేనో ఈడొచ్చి కర్పూరం అంటించేసిపోయేది డ్రైవర్లకు ఒక ఆనవాయితీ. ఎలాంటే మేము పోయిన పని బాగా కావాలి స్వామి అయ్యప్ప, మాకేం హెచ్చు తక్కువ లేకుండా చూసుకోమ్మా అని మొక్కుకొని పోయేదానికే సల్లాపురం దేవస్థానం ఇది. సల్లాపురం దేవస్థానంలో ఎప్పుడు పూజలు పురస్కారాలు అవుతూ ఉంటుంది. నెలకొకనాడు పౌర్ణమి పూజలు కూడా చేస్తారు, భజనలు చేస్తారు, అరకతలు కేలికలు అంతా నడుస్తాయి అయిపోతావా. ఆడ ఎదురుగా కనపడేదే బోడిగుట్ట. ఇంక మా బావ నన్నే ఇచ్చిడప్ప, నేను నడుచుకొని పోతాను ఇట్లే, మాకు భలే దగ్గరే. ఎలాంటే బోడిగుట్ట దాటితేనే గెరగుట్ట వస్తుంది, గెరగుట్ట దిగితేనే మా ఊరు వచ్చేస్తుందప్ప. చాలా దగ్గర. కోతాలం కన్నా మా ఊరు బేలూరు గేట్ దగ్గర భలే దగ్గర. ఈ బేలూరుని ఆనేగోళ్ళు అంటారు. ఆనేగోళ్ళు పంచాయతీ చేరుతుంది. ఈ ఆనేగోళ్ళు పేరే మా ఊరికి ఆనేగోళ్ళు కోటమునేశ్వరుని పేరు పెట్టుకొని ఆనేగోళ్ళు కొత్తపల్లిని మేము పెట్టుకోండేది. ఇంకా ఈ బేలూరు గేట్ ఈడ కూకోన్నారు చూడండి, ఆ సింతమాని కింద ఎందరు జన్మకి బస్ స్టాప్ పాపం కూకొని పోతూ ఉండరు. ఇప్పుడు ఆ మానలంతా ఉండేలేదు. ఈడే మా మాణిక్యం సారు పచ్చిమినెట్ల మేస్టర్గా ఉండరు కదా, మాణిక్యం సార్ బేలూరు సార్ వాళ్ళు ఇల్లు ఇదే ఉండేది. ఈ తావా ఎర్రాండపల్లి అని ఒక ఊరు ఉండేప్ప ఎడంసే పక్క. ఎర్రాండపల్లి, గిడ్డిగానపల్లి అని 2 ఊర్లు పాత ఊర్లు.
ఇప్పుడు ఈ ఊరికి లక్ష్మీపురం అని పేరు. ఈ లక్ష్మీపురం దగ్గరే నాశప్ప ఇండ్లలో కెంపన్ వాళ్ళ ఇండ్లంతా ఉన్నాయి. మనకి ఎడమసేపు పక్కపోతే డ్రైవర్ అన్న వాళ్ళ ఇండ్లంతా ఆ బస్ డ్రైవర్ స్కూల్ బస్సులో ఉంటారు డ్రైవర్ అన్న వాళ్ళ ఇండ్లంతా ఉన్నాయి. ఈ పక్కంతా ఏమో మధురమైన జ్ఞాపకాలు. ఇంకో నాలుగుపోతే ఆ మాన్లు మొండ్లు ఏమి ఉండేలా చింతమాన్లంతా కోసేస్తారప్ప. ఆ కడుపు మంట నాకు ఎట్లా నేను చెప్పుకునేది. నాకే ఇన్ని అనుభవాలంతా మీకెంత అనుభవాలు ఉంటుందో కామెంట్ చేసి చెప్పండి మీకు మీ అనుభవాలని. ఏం చేసేకైతుంది చూడండి. ఈ ఊర్లో అయితే డ్రైవర్ అన్న వాళ్ళు ఇండ్లు ఇవంతానో ఈ పక్కంతా రోడ్డు ఇస్రామ్ అయిపోతున్నాను అంతా ఇంకా మాయమైపోతాయి. మనం చెప్పుకునేదానికి కూడా ఏముంటుంది ఏముండేదో అనేది బాధగా ఉందప్ప. ఈడ ధరణి బస్సు వస్తుంది చూడండి. కోతాలమూల బస్సు బాబు వాళ్ళది, రఘు బాబు శ్రీకాంత్ వాళ్ళ బస్సు ఇదేనప్ప. ఇతవే ఉండేది వాళ్ళు. ఈయన ఇంకానే మీకు వచ్చేది ఇదే సనత్ కుమార నది అంటాము. ఈ ఎడమసేపు పక్క ఉండే టెంకాయ తోట మన భాష సాహెబు ఆడ కోతాలంలో అంగడి పెట్టినారు కదప్ప, వాళ్ళదేనప్ప. ఈత ఉందే సనత్ కుమార్ నది అప్ప. ఈ సనత్ కుమార్ నదిని దొంగేటి అని కూడా పిలుస్తారు. దొంగేటి అంటారంటే ఉనుకున్నట్లే నీళ్ళు వచ్చేస్తుంది, ఉనుకున్నట్లే నీళ్ళు మాయమైపోతుంది తప్ప మారచ్చి వచ్చేస్తుంది. భలే బాధ. తెలియకుండా ఎవరైనా గొడ్డు కడుగుతూ ఉండే టైం దిడీర్ని వంకలో నీళ్ళు వచ్చేస్తుంది. ఆ దిగులకే దీన్ని దొంగేటి అని కూడా పిలుస్తారప్ప. ఈ పక్క చూస్తామంటే ఆ సుబ్రహ్మణ్యం వాళ్ళది, ఆ ముత్తురాజన్ వాళ్ళది ఆ ఇండ్లు ఆ దూరంగా కనపడతాయి చూడండి. ఆ ఇండ్లు వాళ్ళ ఇండ్లంతా పాపయ్యల ఇండ్లు ఆ ఇండ్లంతా కనపడుతూ ఉన్నాయి. మా ఊర్లో కొలం దిన్ని ఎట్లనో ఈ బ్రిడ్జ్ దిన్ని కూడా అట్లేనప్ప. ఈ దిన్ని ఎక్కితేనే కోతాలం వచ్చేస్తుంది. మాకు బస్సులో మేమేమన్నా ఒసూరు ఇంకనో కెలమాం ఇంకనో బస్సు ఎక్కి వస్తే ఈ బ్రిడ్జ్ కనబడిందంటే ఇంక మన ఊరు వచ్చే లేసి నిలుచుకోండి అని చెప్పేసి కరెక్ట్గా మెట్ల దగ్గరకు వచ్చేస్తామప్ప. మెట్ల దగ్గర వచ్చే కరెక్ట్గా కోతాంలో దిక్కుంటాం అనేది. ఈడ ఒక నర్సరీ ఉంది. ఆ ఎదురుగా కనబడే నర్సరీలో ఈ ఎదురు చెట్లు పెడతారు. ఈ తప్పు చాలా జనం పొనికొస్తారప్ప. డైలీ దినమును 100 జనము 50 జనము ఆడవాళ్ళకి పాపం పొనిస్తారు. యాదో మహానుభావులు ఈ పొనిచ్చేదాన్ని ఇంకా కొందరికి కష్ట సుఖాలకే చాలా ఉపయోగమవుతుంది. కుడిచేపక్క ఇటుకల డూమ్ అంతా ఉంది. ఈత వచ్చి మన బిసమ్మల రాజన్న వాళ్ళది సేనప్పు సారిగలు చూడండి ఎంత బాగుండాయో. పాపమ్మల సారిగా బిసమ్మల రాజన్న వాళ్ళ సారిగా ఆ కుడిచేపక్క ఉండే తిప్పన్న వాళ్ళు ఇండ్లంతా ఉండాయప్ప. వాళ్ళు ఊర్లో ఉండే వాళ్ళంతా ఇప్పుడు ఈ పక్క కడకు వచ్చేసినారు. అంతా ఇస్రామ్గా ఉంటుందని చెప్పేసి బయలు ఖాళీ బయలు ఉంది అని చెప్పేసి అంతా బయలుకి వచ్చేసినారు. ముందుకు పోతే మన రాజన్న వాళ్ళదే మామిడి తోపు కూడా ఉంటుందప్ప. ఈ తాటి మాన్లు ఆ కాలంలో పెట్టిండ్రో ఇప్పుడంతా తాటికాయలు ఒగోమానే ఉండేది మాకు. ఆ రోడ్డు పక్కలనే మేము చూస్తూ ఉండే తాటి మాన్లు. మా ఊర్లో ఏడో కరువు ఏడో 100 కోటి అన్నట్లు ఉంటుందప్ప. కరువుగా ఉండేది. ఇంకా ఈ దావలో పోతామంటే మనకి బిసమ్మళ్ళు మామిడి తోపులు జయపోలి ఇండ్లు వాళ్ళ ఇండ్లంతా కనబడుతుంది. ఇప్పుడు కొత్తగా ఇంకో విషయం చెప్పాలా. మా కోతాలంలో డైనిక్ వాట్ల పెట్రోల్ బంక్ దాటితే తెలమంగళంలో పెట్రోల్ బంకే. ఇప్పుడు కోతాలంలో కూడా పెట్రోల్ బంక్ అయింది తప్ప. అందుకు తెలుసుకోండి. ఆ కోతాలం బస్ స్టాండ్లోనే ఆ లాస్ట్లో కెలమమ్మ ఇంకా వస్తే ఫస్ట్ ఇండ్లు కనపడతాయి. లైన్ కానీ జాబ్ ఇండ్లు ఎర్రపోలు ఇండ్లు అంటారు. ఆ ఇండ్లకి ఎదురులోనే మా రాజన్న వాళ్ళది ఇప్పుడు పెట్రోల్ బంక్ ఉంది. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు. అందరూ తెలుసుకోండి. ఆ కోతాలంలో ఇప్పుడు పెట్రోల్ బంక్ ఉంది తప్ప మరీకుండా ఈ పెట్రోల్ బంక్ రావాలా మీరంతాను. కెలమాంని ఇంకా డైనిక్ పడిపోయేదాడు మధ్యంలో కోతాలం దగ్గర పెట్రోల్ బంక్ ఉంది. ఈ పెట్రోల్ బంక్ ఓపెన్ అయింది తప్ప పెట్రోల్ డీజిల్ సిక్కుతుంది ఇక్కడ. అన్ని ఊర్లలోనూ ఈ కోతాలం చుట్టుపక్కల ఉండే ప్రాంతాల వాళ్ళందరూ వచ్చి తీసుకోపోండా. ఏమైనా ఆ పాత జ్ఞాపాలు చూడండి. మా గిష్నే గోడు నడుచుకొని చెల్లా కప్పుకొని వస్తూ ఉంటాడు. మా గూషకి ఏమో పెట్టుకొని పాపం వస్తూ ఉంది. ఏమిటికో చెప్పు గూషక్క. గూషకేమో మాట్లాడే అది ఇంకోనాడు చెప్తాను. ఇడండి ఆ గుట్టే 10,000 గుట్టుగా ఉంటాము. ఇదే ఎర్రపోల ఇంట్లో ఇదేనప్ప కోతాలము. ఈ కోతాలంకే అక్కడ కెలమంగళానికి ఇక్కడ డైనిక్ వాటికి మధ్యంలో ఉండేదే కోతాలము. ఈ కోతాలముని ఇంకా పచ్చిమినటికి ఇదప్ప మా గౌడు దూడలు పట్టుకొని పోతూ ఉన్నాడు. ఆవులు పాలు పిండే టైం అయిపోయా దానికే పచ్చిమినటికి పోయేది. బేవనాథము బాలగోలి నార్పనెట్టి కోటెట్టి జంగాలపాలెము ఈ ఊర్లకంతా పోతుంది దావాది. వచ్చా కోతాలం ఇట్లానే తెలక అట్లనే వచ్చాడు చెప్ప. ఇదే బసపోళ్ళ ఇండ్లు ఈ సింతమాన్ దగ్గరే. ఈడొక సింతమాన్ ఉంది, ఆడొక సింతమాన్ ఉంది. లక్ష్మీదేవమ్మోళ్ళ ఇంటి దగ్గర ఒక సింతమాన్ ఉంది. అది పోయిడుతుందప్ప 2 నాళ్ళకి. ఏమో ఇవంతా చూస్తూ ఉంటే కొడుపు మండుతుందప్ప నాకు. ఇదే మా అక్కమ్మోళ్ళ ఇల్లు అంగడిలో. ఈ అంగడి దగ్గర మేమంతా గాడీలు నిలుపుతూ ఉండింది, సైకిల్ నిలుపుతూ ఉంది. స్కూల్కి పోయేటప్పుడంతా సైకిల్ నిలిపిసిపోతూ ఉండింది. ఆ ఎదురులో లక్ష్మీదేవమ్మోళ్ళ ఇల్లు, ఆ టైలర్ రమేష్ అని ఉండే ముందరికి పాల డైరీ అంతా ఉండే. చూడండి ఇప్పుడు ఇది భాషన్నోళ్ళు అంగడపు భాషన్నోళ్ళు అంగడి తెలియకున్న వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. మా బేవనాథము బాలగోలి పచ్చిమినేటోళ్ళు రైపూటి నడుచుకొని పోవాలంటే కోటేటోళ్ళు వీళ్ళంతాను భాషన్న అంగడి దగ్గర కూకోని ఉండేది. ఆ పక్క రామన్న అంగడి, ఈ పక్క భాషన్న అంగడి, ఈ పక్క ఆ లక్ష్మమ్మ
టీ అంగడి పెట్టిండ్రి ఆ అంగడి దగ్గర కూకోని ఉండింది. మేమంతా ఎవరెవరంతా ఊర్లకు పోవాలంటే కూడా దిగులకి భాషాన అంగడి దగ్గర కూకోండి అంటే ఆడే కూకండి భాషాన అంగడి దగ్గర వచ్చేస్తాం మేము అని చెప్తారు మా పెద్దలు. భాషాన అంగడి అంటే మా కుక్కతర ఎత్తిన సంగ బిడ్డతారా అందరికీ భాషాన అంగడి బిట్టిగా ఉండేప్ప పాపము అనో 5 రూపాయలు దా ఉంది ఒక పెన్ని అని అంటే కూడా ఇచ్చినో రేపు తెచ్చేయండి రా పర్వాలేదన్నో. ఎవరెవరికి ఏమేమి ఇంటి సామాన్లు ఈ సరుకులు కావాలంటే కూడా మా అబ్బొచ్చి ఇస్తాడంటాను. సరే ఏడ ఎత్తుకోపోండి బిడ్డ అని ఇచ్చినో. ఇదే మా అక్కమ్మ వాళ్ళ అంగడప్ప. ఉంటాను. జై తెలుగు తల్లి, జై భారత్.